రేపు సోమవారము అలానే కాకుండా మనకు పోలీ పాడ్యమి. కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోయి మీరు కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ పోలీ పాడ్యమి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో ఏంటంటే 6 నుండి అంటే 7 గంటల 35 నిమిషాల లోపు సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి, మీళ్ళు ఇక తూగుతూ ఉంటుందని చెప్పొచ్చు. మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటేనండి కార్తీక మాసం నెల రోజులు కూడా నిష్ట నియమాలతో పూజ చేసుకుంటూ ఉంటాము. కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్యతో ముగుస్తుంది అని అంటూ ఉంటాం. కానీ మనకేంటంటే పురాణాలు ఇలా చెప్తున్నాయి, కార్తీక అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఏంటంటే మనం పోలీ పాడ్యమిని జరుపుకుంటాము. ఈ రోజు ఇంకా చివరి రోజు అని చెబుతూ ఉంటారు. చాలామంది కూడా ఏంటంటే కనుకనండి పోలీ పాడ్యమి రోజు నదిలో దీపాలు వదులుతూ ఉంటారు, నిష్ట నియమాలతో అంటే పూజ చేస్తూ ఉంటారనమాట. అంటే పోలిని స్వర్గానికి సాగదోలుతూ ఉంటారని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకోవటం వల్ల అయితే మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. నార్మల్గా ఏంటంటేనండి కార్తీక మాసంలో నెల రోజులు కూడా మనం దీపారాధన చేస్తాము. చేయకపోతే ఒకవేళ కుదరకపోతే అంటే మధ్యలో మనకు అంటే ఆడవాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోతారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక ఇంట్లో అంటే దీపాలు వెలిగిస్తారు. అంటే 30 ఒత్తులతో దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. అలాగే కాకుండా మనము కార్తీక మాసంలో చేసే పూజల కంటే కూడా ఈ రోజు పోలీ పాడ్యమి రోజు చేసుకునే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంటిని వాకిలిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఈ రోజు ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా స్త్రీలు ఏంటంటే కనుక ఇలా మనకు నార్మల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దుస్తువులను ధరించాలి. పసుపు దుస్తువులు కానీ లేకపోతే ఏంటంటే కనుక చక్కగా గ్రీన్ కలర్ బట్టల్ని కానీ ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరించి మీరేంటంటే కనుక అంటే దీపాలను వదిలితే మాత్రం మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, శివలోక ప్రాప్తిక అంటే కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. అలానే మనకేంటంటేనండి ఇలా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకొని మనము అంటే ఇట్లా వాకిట్లో ముగ్గు పెట్టుకొని మన తలుపులపై ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. గంధంతో వేస్తే చాలా మంచిదన్నమాట. అలా వేసేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన పూజ గదిలో ఈ విధంగా పూజ చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. మనము ముందే చెప్పాం కదా, నెల రోజులు కూడా కార్తీక మాసంలో మనం దీపారాధన చేయకపోతే ఈ విధంగా ఇంట్లో ఈ రోజు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. మనం ఏంటంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ గంధంతో బొట్టు పెట్టాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా పటాలను పూజ గదిలో క్లీన్ చేసుకుని ఇలా బొట్టు పెట్టిన తర్వాత మనం ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక అంటే శివయ్య పటం ముందు అంటే శివపార్వతుల చిత్రపటం ముందు మనము ఇలా ఒత్తులను తీసుకోవాలండి. 30 ఒత్తులను తీసుకోవాలి. 30 ఒత్తులను తీసుకొని వాటిని ఏంటంటే కనుక ఆవునేతులు నానబెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం దీపారాధన చేసుకోవాలి. అంటే మన పూజ గదిలో వెలిగించుకోవాలి ఈ దీపం. ఇలా దీపం వెలిగిస్తే ఏంటంటే కనుక మనం నెల రోజులు కూడా అంటే కార్తీక మాసాన్ని ఆచరించినంత ఫలితం లభిస్తుంది, పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మాసంలో ప్రతిదినం కూడా దీపం పెట్టినంత అంటే శుభ ఫలితం మనకు కలుగుతుందని చెప్పొచ్చు. శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ఏంటంటే కనుక చక్కగా శివయ్య మనల్ని అనుగ్రహిస్తాడని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. శివుడి అనుగ్రహం మన కుటుంబంపై కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి. మీరేంటంటే కనుకనండి ఆవునేతితోనే పెట్టాలని రూల్ ఏమీ లేదు. నువ్వుల నూనెతో కూడా మనం పెట్టుకోవచ్చు, లేదంటే వెన్నతో కూడా మనం దీపారాధన చేసేసుకోవచ్చు అనమాట. ఇలా దీపారాధన చేసుకోవాలి. ఇలా ఇంట్లో సింపుల్గా దీపారాధన చేసేసుకొని ఆ దీపం ఏంటంటే కనుక ఒకటే భగవంతుడికి చేరదు కదా, కాబట్టి ఏంటంటే ఆ దీపానికి ఏదైనా చిన్న అంటే బెల్లం ముక్క కానీ పంచదార కానీ అరటిపండు కానీ లేదంటే కనుక మన దగ్గర ఉండే ఫలం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా కర్పూరంతో హారతి ఇచ్చేసి 3 ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం ఒక 11 సార్లు పఠించుకుంటే సరిపోతుంది. ఇలా మనం దీపారాధన చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కనుక అంటే నార్మల్గా మేము పెట్టేసుకున్నామండి 30 అంటే ఇలా ఒత్తులతో మనము అంటే దీపారాధన చేసుకున్నాం, ఆ తర్వాత మా పనులు అయిపోయాయి అనుకుంటే సాయంత్రం నుండి గుర్తుపెట్టుకోండి శివాలయానికి వెళ్ళే ముందు కూడా ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇంట్లో మళ్ళీ ఏంటంటే కనుకనండి తమలపాకుని తీసుకుని దానిపైన మారేడు దళాన్ని పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసుకోండి. ఈ దీపం అంటే మనకు భగవంతుడికి చేరుతుంది, ఈ దీపం శివయ్యకు చేరుతుంది. కాబట్టి ఇలా దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇంట్లో
ఈ విధంగా అంటే సింపుల్గా పూజ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు దగ్గరలో ఉండే నూతుల దగ్గరికి కానీ నదుల దగ్గరికి కానీ వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుకనండి మీరు ముందుగా వెళ్ళగానే ఏంటంటే కనుక తూర్పుకు తిరిగి మనం ఏంటంటే కనుకనండి సూర్య నమస్కారం చేయాలి, లేదంటే సూర్యుడికి అంటే నీళ్లను ఆగ్యం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక అరటి డొప్పల్ని తీసుకొని అరటి డొప్పలకు అంటే అరటి డొప్పలు ఏంటంటే కనుకనండి దైవంగా భావించాలి. అలా భావించి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం ఏంటంటే కనుక ఒత్తులను తీసుకోవాలి. అంటే గుబ్బ ఒత్తులు కానీ లేదంటే పువ్వొత్తులను కానీ తీసుకుని ఇలా మనం ఏంటంటే కనుక అరటి డొప్పల్లో ఇలా ఒత్తులని పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని నదుల్లో వదలాలి. నదుల్లో వదిలేటప్పుడు మనము ముందుకు అంటే తోస్తూ అంటే ఇలా ముందుకు తోస్తూ 3 సార్లు తోస్తూ ఏంటంటే కనుక ఆ అరటి డొప్పల్ని నదిలో వదిలేసి నమస్కారం చేసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా శివుడి అంటే తలపై గంగ ఉంటుంది కదా, కాబట్టి ఏంటంటే ఈరోజు ఇలా నూతుల్లో కానీ లేదంటే కనుక మనకు నదుల్లో కానీ దీపాలు వదిలితే గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది, శివ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అనమాట. అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఇలా అంటే దీపాన్ని వదిలిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఆ నీళ్లను అంటే ఆ నదిలోని నీళ్లను కొద్దిగా ఏంటంటే కనుక మీరు మీ తలపై చల్లుకోండి. అలా చల్లేసుకొని నమస్కారం చేసేసుకోండి, సరిపోతుంది. ఈ రోజు ఏంటంటే కనుక బ్రాహ్మణులకు స్వయం పాక దానం కూడా చేయొచ్చు. అంటే ఇలా దానం చేయటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఆ నది దగ్గరే ఏంటంటేనండి గుర్తుపెట్టుకొని చక్కగా అంటే పోలిగా భావించాలండి. ఈరోజు ఏంటంటే కనుక ఆ దీపాన్ని పోలిగా అంటే భావిస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పోలి అని అంటూ ఉంటారనమాట. ఇలా నదిలో వదిలే అరటి డొప్పల దీపాన్ని ఇలా దీపాన్ని వెలిగించుకుని ఆ తర్వాత రూపాయి బిళ్ళని తీసుకుని ఆ రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఇలా దీపాలు మన నదిలో వదిలిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక నదిలో గట్టిగా విసిరేసి మన కోరిక చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నదికి వెళ్ళేంత సమయం ఎవరికి ఉండదు కదండి. అంటే కొంతమందికి వీలు ఉండదు కదా, అలాంటి వాళ్ళు తులసికోట ఇంట్లో తులసికోట ఉంటుంది కదా, తులసమ్మ లక్ష్మీదేవి రూపము. అలానే కాకుండా 33 కోట్ల మంది దేవతలు తులసికోటలో నివసిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఏంటంటే ఆ తులసికోట దగ్గర ఒక పెద్ద తాంబాలం అంటే బేషన్ ఉంటుంది కదా, అదైనా సరే లేదంటే ఒక పెద్ద పల్లెం కాని పెట్టేసి లేదంటే ఒక పెద్ద టబ్బులు ఉంటాయి కదండి, అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి ఏంటంటే కనుక అందులో నిండుగా నీళ్లను పోయాలి. పోసేసిన తర్వాత మనం ఏంటంటే అరటి డొప్పల దీపం నదిలో వదలలేని వీలు లేని వారు ఇలా ఇంట్లోనే తులసికోట దగ్గర వదిలేసి దీపం కొండెక్కిన తర్వాత అరటి డొప్పలు కావచ్చు ఆ ఒత్తులు అవన్నీ కూడా ఏంటంటే కనుకనండి మనం చక్కగా ఏదైనా శివాలయం ప్రాంగణంలో కానీ వదిలేసి రావచ్చు, లేదంటే నీళ్ళల్లో మనం పడేసుకోవచ్చు. అంటే వాటిని అంటే వేయొచ్చు. ఆ తర్వాత అందులో ఉండే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఏంటంటే కనుకనండి మీరు తొక్కని ప్రదేశంలో పోసేసుకోవాలి. ఇలా కూడా ఏంటంటే నిష్ట నియమాలతో మీరు పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన మీకైతే 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఈరోజు పూజ చేసుకుంటారు కదా, ఖచ్చితంగా అండి సాయంత్రం ఏంటంటే శివాలయానికి వెళ్ళండి. అంటే శివాలయానికి కూడా వెళ్ళొచ్చు, దగ్గరలో ఉండే ఆలయాలకు కూడా వెళ్ళొచ్చు, కానీ శివాలయానికి వెళితే చాలా మంచిది అనమాట ఈరోజు. ఇంకా మనకేంటంటే కనుకనండి చాలా మంచి ఫలితం వస్తుంది. శివాలయానికి వెళ్ళి శివుడిని ఏంటంటే కనుక నీళ్లతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ ఈరోజు ఏంటంటే కనుకనండి పసుపు నీటితో కానీ శివుడిని అభిషేకించుకుంటే అనంత పుణ్యఫలం మనకు లభిస్తుందని చెప్పొచ్చు. శివలోక ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకోండి, సరిపోతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. అలాగే వచ్చేసి మనకేంటంటే కనుక కార్తీక మాసం చేసినంత పుణ్యం లభిస్తుందన్నమాట. ఎందుకంటే కార్తీక మాసం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కార్తీక మాసం కంటే కూడా పోలీ పాడ్యమి చాలా పవిత్రమైనది నమ్ముతూ ఉంటారు. అంటే ఈ రోజు చేసే దీపారాధనకు ఈ రోజు అంటే నదిలో వదిలే దీపాలకు చాలా శక్తి ఉంటుందని అంటే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఇలా దీపాలు వదులుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళేసి శివుడిని అభిషేకించుకుంటే చాలా చాలా మంచిది. అలానే కాకుండా పుత్ర సంతానం ఉన్నవారు అంటే ఇలా సంతానం ఉన్నవారు అంటే ఇలా మనకు వాళ్ళతో కూడా మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైనా సరే మనం శివలింగంపై పోస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, మంచి ఫలితాలను పొందండి. సింపుల్గా ఈ విధంగా ఇంట్లో పూజ చేసేసుకోండి. ఒకవేళ ఇదే పూజ మీరు ఏంటంటే కనుక ఇంట్లో మనం 30 ఒత్తులను వెలిగించేటప్పుడు మనం ఏంటంటేనండి బ్రహ్మ ముహూర్తం అంటే 4 గంటల నుంచి 5 గంటల మనకు 35 నిమిషాల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం ఈ విధంగానే యాజ్ ఇట్ ఈస్గా మనము అంటే అంటే స్నాన కార్యక్రమాలు చేసేసి ఇంటిని శుద్ధి చేసుకుని ఆ సమయాలలో మనం ఇంట్లో 30 ఒత్తుల దీపాన్ని వెలిగించుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా వెలిగించుకున్న మనకైతే అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఈరోజు 30 ఒత్తులతో కాదు 31 ఒత్తితో దీపం పెట్టాలని. అలా కూడా పెట్టొచ్చండి, ఏం కాదు. ఎందుకంటే కనుక మనకు అంటే అమావాస్యకు 30 రోజులు కంప్లీట్ అయిపోతుంది కదా. ఒక రోజు ఎందుకు పరిగణిస్తారంటే కనుక ఈరోజు పోలీ పాడ్యమి ఉంది కదా, ఈ రోజు అంటే దీపాన్ని కూడా అందులో ఒత్తిని కలిపేసి 31 ఒత్తులతో దీపం వెలిగించాలని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు
దీపం పెట్టుకున్న ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే గనక నిష్ట నియమాలు ఆచరించేసి చక్కగా శివపార్వతుల అనుగ్రహం అంటే పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, కష్టాలను పోగొట్టుకోండి. ఈ విధంగా పూజ చేస్తే మాత్రం కోటి రెట్ల పుణ్యం మీకు లభిస్తుందండి. అలానే ఏంటంటే గనక 1000 యాగాలు చేసినంత ఫలితం కూడా దక్కుతుందని చెప్పొచ్చు. కాబట్టి పవిత్రంగా ఆచరించండి, ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఇది చల్లాలి. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయం ఏంటంటే గనక దేవతలు భూలోకానికి వచ్చి ఇంటిని సందర్శించే సమయం. ఈ సమయం అంతా కూడా ఏంటంటే కనుకనండి కొంచెం శక్తివంతంగా ఉంటుంది. అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు మనకు, సంధ్యా సమయంలో జడ దువ్వకూడదని, ఈ సమయంలో అన్నం తినకూడదని, ఈ సమయంలో నిద్రించకూడదని చెబుతూ ఉంటారు. సంధ్యా సమయానికి ఉండే శక్తి అంతా ఇంత కాదని చెప్పొచ్చు. ఈ సమయంలో చేసే పరిహారాలకు అంటే అలానే కాకుండా మనం ఈ సమయంలో చేసుకునే పూజలకు కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. మనం ఏంటంటేనండి నార్మల్గా సంపాదన పెరగాలని అనేక రకాల పరిహారాలు చేస్తాం, కానీ అలానే మనకేంటంటే దైవానుగ్రహం కలగాలని కూడా కొన్ని పరిహారాలను, కొన్ని విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాం కదా. ఈ యొక్క పరిహారం చేసుకోండి, దైవానుగ్రహం కలుగుతుంది, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు, అలానే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూపించే విధంగా అండి ఇవి తీసేసుకుని మీ గుమ్మం దగ్గర చల్లేసుకోండి, సరిపోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఇవి గుమ్మం దగ్గర చల్లటం వల్ల అయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్ళని తీసుకోండి. ఆ తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరం పొడి, కుంకుమ, పసుపు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే రోజ్ వాటర్ కానీ అత్తర్ కానీ కలుపుకోండి. ఇలా కలిపిన ఈ నీళ్ళని ఏంటంటే కనుక మీ గదుల్లో, పూజ గదుల్లో, అలానే కాకుండా మూలల్లో, ఇంటి చుట్టూ, ఇంట్లో మొత్తం కూడా చిలకరించుకోండి. ఈ నీళ్లు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి మనకేంటంటే మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇవి ఐశ్వర్యాన్ని పెంచుతాయి, అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి, మన సమస్యలను తీరుస్తాయి, కొన్ని రకాల బాధల నుంచి మనల్ని బయటపడేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి, దేవతలను మన ఇంట్లోకి రప్పించడానికి ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. కావున ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా మీరు చక్కగండి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందిన వారవుతారని చెప్పొచ్చు. అటు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇటు శివపార్వతుల అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది. ఇంట్లో ఉండే కొన్ని నకారాత్మక శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లోకి మనకు తెలియకుండా ఎన్నో రకాల శక్తులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా. మన అంటే బాధలు మనం పడేటివి మనం మాత్రం అనుభవిస్తాం. ఇతరులకు చెబితే ఏంటంటే కనుక చాలా మందికి కూడా అండి మనం అంటే గిట్టని వారు కావచ్చు, మనపై అంటే కొంతమంది జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళతో పంచుకున్నప్పుడు బాగా అయింది, వీళ్ళకి అలాగే కావాలి అని అంటూ ఉంటారనమాట కొంతమంది. అలా జరగకుండా ఉండాలి, అలా కాకుండా ఉండాలి, మన ఇల్లు మనకు అనుకూలించాలి, ఇంటి పరంగా మనకు బాగా కలిసి రావాలి, ఇంట్లోకి ఖచ్చితంగా ఏంటంటే కనుక దేవతలు ప్రవేశించాలి అంటే దైవం ఆ శక్తి మన ఇంట్లో ఉన్న దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగిన మనకేంటంటేనండి కొన్ని కష్టాలు తగ్గుతాయి, కొన్ని ఇబ్బందులు ఏంటంటే కనుక వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఎవరి ఇంట్లోకి అయితే దేవతలు రావటం లేదు, దేవతలు ప్రవేశించటం లేదు, అలానే మాకు దైవానుగ్రహం లేదు, ఎన్ని పూజలు చేసుకున్నా కానీ మాకు పెద్దగా కలిసి రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు అంటే సోమవారం పరమ పవిత్రంగా అంటే మనం పరిగణిస్తాము. సోమవారం పూట సాయంత్రం అండి ఈ విధంగా చేసేసుకోండి. రేపు మంచి తిథి కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. ఇవి ఖచ్చితంగా కలిపేసి గుమ్మాల దగ్గర చల్లుకోండి, పూజ గదిలో కూడా చల్లండి. ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి, తిరుగుండదండి మీకు.